ఎన్ని రోడ్లు వేసినావు, ఎన్ని స్కూళ్లు తెచ్చినావు, ఎన్ని కాలేజీలు తెచ్చినావు, రైతులకు ఏం చేసినావు, ఎన్ని రోడ్లు వేసినావు అంటే దానికి సమాధానం చెప్తలేడు. మళ్ళీ అభివృద్ధి కోసం పోతుందని చెప్తున్నాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నెట్టంపాడు ప్రాజెక్టు మీద ఓట్లు అడుగుతున్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచే మేము ప్రాజెక్టులకు చేస్తున్నామని చెప్పేసి ఆ పిలుగుల కాడ ఒక 2-3 ఎకరాలు తీసుకున్నారు. మాటికి అత్త దాన్ని డబల్ చేసుకుంటూ పోతున్నారు. అది కేక్ లాగా కట్ చేస్తే ఉన్నారు. ఒక 15 ఎకరాలు ఎన్ని ప్లాట్లు అవుతాయి? 5 ఏళ్లకు మళ్ళీ డబల్ అవుతుందా? మళ్ళీ 5 ఏళ్లకు మళ్ళీ డబల్ అవుతుందా? అత్త ఇచ్చినట్ట ఇస్తుంది, అల్లుడు గుంజుకున్నట్ట గుంజుకుంటాడు. మొత్తం ఓపెన్ ల్యాండ్ లోపల కులంకి ఒక అసైన్డ్ భూములు అని తెలిసినా కూడా 10% ల్యాండ్లు అని తెలిసినా కూడా మొత్తం కుల సంఘాలను పిలిచేది ఈ జాగా మీకు అని చెప్పేసి ఇట్లాంటి మాయ మాటలు చెప్తున్నటువంటి వీళ్లను తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని చూసినాం, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం, గతంలో అహంకార పాలన చూసినాం, ఇప్పుడున్నటువంటి రెడ్ల పాలన చూస్తున్నాం, రెడ్డి పాలన చూస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక మహిళ కుటుంబాన్ని ఏ రకంగా అయితే చక్కగా నడుపుతుందో ఈ రాష్ట్రాన్ని కూడా అంత చక్కదిద్దడానికి ఒక ఆడబిడ్డగా మన ముందరకు వచ్చి నిలబడుతుంది. ఖచ్చితంగా మన మహిళలందరూ కూడా మనం మహిళగా మనం అందరం అర్థం చేసుకొని అక్కంట ఉండాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మహిళలందరూ ఉంది. ఏం తక్కువని వచ్చింది మన కోసం? ఒకసారి ఆలోచన చేయండి. కనీసం ఉరిశిక్ష వేసేటప్పుడైనా నీ చివరి కోరిక ఏమని అడుగుతారు? పార్టీలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి సపోర్ట్ చేయకుండా, సస్పెండ్ చేయకుండా తన గొంతును అట్లే అణిచివేసే ప్రయత్నం చేసినారు. మనం అనేక హామీలు ఇచ్చినాం. ఉద్యమకారులకి న్యాయం చేయాలా, కనీసం సీఎం ఫండ్, రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మనకు ఒక 5 లక్షలో 10 లక్షలకో ఉద్యమకారులకు ఇద్దామంటే పట్టించుకోలేదు. మనం హామీలు ఇచ్చినాం, రైతులకి హామీలు ఇచ్చినాం, కూలి రైతులకు హామీలు ఇచ్చినాం, దాన్ని అమలు చేద్దామంటే పట్టించుకోలేదు. ఆ గొంతును నొక్కేసిన తర్వాత, ప్రతిపక్షం లేక వచ్చిన తర్వాత ఇకనైనా సిగ్గు తెచ్చుకుంటారేమో అని చెప్పి ఇకనైనా అమలు చేయండి అని చెప్పేసి బీసీల గురించి మాట్లాడితే అవమానించినారు, మహిళల గురించి మాట్లాడితే అవమానించినారు. అసెంబ్లీ ముందర పూలే విగ్రహాన్ని పెట్టాలని నినదించినందుకు గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. వాటిని అన్నింటినీ ధిక్కరించి కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా బయటికి రాలేదు, గెంటేసినారు. అవమానకర ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని అడగకుండా కూడా సస్పెన్షన్ చేసినారు. పార్టీ నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పేసి చేసినారు. మనం అంటాం కదా, మనం ఇంట్లో లోపల ఒక ఆడబిడ్డ మగబిడ్డ పెరిగితే మనం ఇంట్లో అందరూ ఒకటేలాగానే పుట్టింటారు. అందరికి ఒకటే మెదడు, 2 కాళ్ళు, 2 చేతులు, ఒకటే తలకాయ, అన్నీ ఒకటేలాగుంటది ఆడబిడ్డకైనా మగబిడ్డకైనా. కానీ మనం పెంచే క్రమం లోపల అణిచివేత చేస్తాం. మనం ఏం చేస్తాం? ఆడబిడ్డకి అక్కకి తోడుగా మన పక్క సందుల గల్లీలో కిరాణం దానికి పోతే తమ్ముడిని పంపిస్తాం. అక్కడనే అణిచివేత ప్రారంభమవుతుంది. అక్కని తమ్ముడు రక్షిస్తాడట. మొగోడు కనుక గట్టిగా చిన్నగా మాట్లాడితే ఏమరా ఆడపిల్లలాగా మాట్లాడతావు, గట్టిగా మాట్లాడంటాం. మొగోనికి ఏం కొనిస్తాం? ఆడుకునికే గన్ను కొనిస్తాం. ఆడపిల్లకి ఏం కొనిస్తాం? స్టవ్ కొనిస్తాం. ఆడపిల్ల గట్టిగా మాట్లాడితే ఏమంటాం? ఏమి నోరు గట్టిగా మాట్లాడుతున్నావు, మగరాయిలాగా చిన్నగా మాట్లాడు అంటామా? మన ఇంట్లోనే అణచివేత ప్రారంభమవుతుంది. ఇక్కడ అమ్మలున్నారు, అక్కలున్నారు కాబట్టి చెప్తున్నా. మనం పెంచేటప్పుడే ప్రారంభమవుతుంది. అదే అణచివేత అక్క కూడా అనుభవించిందని చెప్తున్నా. వాళ్ళ నానేమనుకున్నాడు? నా వారసుడు కేటీఆరే కానీ నువ్వు కాదంటున్నాడు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి నన్నెందుకు, నేనెందుకు ఈ రోజు ప్రజల గురించి మాట్లాడొద్దని చెప్పేసి ప్రజల ముందుకు వచ్చి నిలబడింది. లేదు, నువ్వు మాట్లాడకూడదు, మేమే మాట్లాడతాం, నువ్వు ఇంట్లో కూర్చో. మహిళలకి ఏలే హక్కు లేదా? తెలంగాణ రాష్ట్రంలో పోరాడినటువంటి చాకల ఐలమ్మ ఎవరు? రాణి రుద్రమదేవి ఎవరు? ఈ నడిగడ్డని ఏరినటువంటి ఆదిలక్ష్మి మహాదేవమ్మ ఎవరు? మరి వీరంతా మహిళలే కదా. నాకు కూడా శక్తి ఉంది, తెలంగాణ ప్రజల గురించి కొట్లాడే శక్తి ఉంది, తెలంగాణ ప్రజల బతుకులు బాగు చేసే శక్తి ఉన్నది, ఆ సామర్థ్యం ఉన్నది అని చెప్పేసి ఈ రోజు ఆ వివక్షను ఎదుర్కొంటూ ఆ నొక్కే గొంతు ప్రయత్నం చేస్తుంటే వారిని ఎదిరించి బయటకొచ్చి ఈ రోజు తెలంగాణ సమాజం కోసము జనం బాట అని చెప్పేసి రోజుకో జిల్లా పోతా ఉంది, రోజుకొక జిల్లాకు పోతుంది, మాట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది. ఇక్కడ అన్యాయం జరుగుతుంది, సాగునీటి ప్రాజెక్టులను విజిట్ చేస్తుంది. అక్కడ సొంత ఏదైతే కన్న తండ్రి పార్టీలో ఏదైతే అన్యాయం చేసినారో అక్కడ గొంతెత్తి మాట్లాడడానికి అవకాశం లేకపోతే నేను బయటకొచ్చి బరిగీసి గీత గీసి కొట్లాడతాను. బయటకొచ్చింది. మనం ఆశీర్వదిద్దామా వద్దా? చెప్పాలా? మనమందరం అండగా ఉందామా వద్దా? ఒకసారి చేతులకు చెప్పాలా? మీరు ఒక ఆడబిడ్డలుగా ఈ రోజు ఒక ఆడబిడ్డకు, మన ఇంటి ఆడపడుచుకి అన్యాయం జరిగితే మనమందరం కూడా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ రాష్ట్రంలో గత పాలన చూసినాం,
ప్రస్తుత పాలన చూసినాం. ఈ 2 ప్రభుత్వాలను గద్దె దించాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో మహిళలు మేము కూడా పాలించే శక్తి ఉంది. పాలివ్వడం, కన్న పిల్లలకు పాలివ్వడమే కాదు, ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తి కూడా మాకుందని నిరూపించాల్సినటువంటి అవసరము, బాధ్యత మనందరికీ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసింది. ఎందుకు లేదు? హక్కు ఎందుకు లేదు? బీసీల గురించి మాట్లాడింది. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని కొట్లాడింది. పూలే విగ్రహం పెట్టాలని కొట్లాడుతుంది. ఇన్ని పోరాటాలు చేసి ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంది. ఇన్ని పోరాటాలు చేసినటువంటి అక్కకు కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కావడానికి ఇంకెవరికి అర్హత ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం అక్కకు మాత్రమే సీఎం చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో అత్యంత త్వరలోపల తెలంగాణ ఆత్మను పురుడు పోసుకొని ఖచ్చితంగా రాజకీయ పార్టీ ఉద్భవిస్తుంది. ఆ రాజకీయ పార్టీలో మనమందరం భాగస్వాములై రాబోయే రోజుల్లో మనమందరం అక్కకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ నడిగడ్డలో కూడా తెలంగాణ జాగృతి తరఫున మొట్టమొదటిసారిగా ఈ నడిగడ్డ నుంచి మనమందరం జెండా ఎగరేసి అక్కకు బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మనకందరికి ఉన్నది. ఇద్దామా అక్కకు బహుమతిగా? మనమందరము మన అక్క అంటే అందరం ఉందామా? ఒక్కసారి చెప్పాలా అన్న, చేతులెచ్చి జోడించి చెప్పాలా. ఇంకా టైం ఉన్నది, ఇంకా మంచిగా ప్రశాంతంగా కూర్చుందాం. అక్క మాట్లాడుతుంది. అక్క మాట్లాడిన తర్వాత